లోక్సభ స్పీకర్పై విపక్ష ఇండియా కూటమి వార్ డిక్లేర్ చేసింది. సభలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారని, ప్రతిపక్ష నేతకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదు అంటూ అవిశ్వాస అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైంది. అయితే కేంద్రం మాత్రం సభాపతి ఏం చెబితే అదే ఫైనల్ అని స్పందించింది. ఇక కాంగ్రెస్ ఎంపీలు కావాలి అని సభను అడ్డుకుంటూ ఉన్నారని ఆక్షేపించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనలతో లోక్సభలో వాయిదాల పర్వం నడిచింది. దీంతో కేంద్ర బడ్జెట్పై చర్చ ప్రారంభించకుండానే లోక్సభ మంగళవారానికి వాయిదా పడింది. सभा की कार्यवाही दिनांक 10 फरवरी 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. బడ్జెట్ సెషన్ మొదలైనప్పటి నుంచి విపక్షాల ఆందోళనలతో లోక్సభ దద్దరిల్లుతోంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవాణే ఆత్మకథపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రయత్నించారు. దీనిపై కేంద్రం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంకా పబ్లిష్ కాని ఎంఎం నరవణే పుస్తకంపై సభలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేది లేదని ఓం బిర్లా తేల్చి చెప్పారు. అప్పటి నుంచి లోక్సభ సమావేశాలు సజావుగా సాగిన రోజు లేదు. చివరికి స్పీకర్ ఓం బిర్లా వర్సెస్ విపక్ష కూటమిగా మారిపోయింది పరిస్థితి. అదే సమయంలో సభా మర్యాదకు భంగం కలిగేలా ప్రవర్తించారంటూ 7 కాంగ్రెస్, 1 వామపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, విపక్షం గొంతు నొక్కేస్తున్నారంటూ ఇండియా కూటమి ఆరోపణలు ఎక్కుపెట్టింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న విపక్షాలు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తున్నాయి. అవిశ్వాసం పెట్టేందుకు ఇప్పటికే విపక్షాలు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. అయితే తీర్మానం తీసుకురావడానికి కనీసం 100 మంది ఎంపీల సంతకాలు అవసరం. ప్రస్తుతం విపక్ష కూటమి సంతకాల సేకరణ చేస్తోందని సమాచారం. My personal view is that the government is scared to have a debate. The Prime Minister didn't come into the House because he was scared of what we were going to say. He was scared of being handed Mr. Naravane's book as a first step, right? And my guess is that the government is worried about having a debate on the budget because the issue of the US deal, the way it was done, what has happened, the impact on our farmers is going to be discussed, and the government doesn't want to do that. అటు కాంగ్రెస్ మహిళా ఎంపీలు లోక్సభ స్పీకర్పై లేఖాస్త్రం సంధించారు. అధికార పక్షం ఒత్తిడితో తమపై నిరాధార ఆరోపణలు చేశారని, తమ ప్రతిష్టను దిగజార్చారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రధానిపై దాడికి కుట్ర అనేది ఘోరమైన నింద అని వాపోయారు. విపక్ష ఎంపీల పార్లమెంటరీ హక్కులను కాలరాసేలా స్పీకర్ ఓం బిర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 13తో బడ్జెట్ సమావేశాల తొలి సెషన్ ముగుస్తుంది. ఇప్పటి వరకు లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చ మొదలు కాలేదు. దీనికి ప్రతిపక్ష కాంగ్రెసే కారణమని, పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు గూండాగిరి చేస్తున్నారని కేంద్రం మండిపడింది. లోక్సభ స్పీకర్ ఏది చేస్తే అదే కరెక్ట్ అవుతుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తేల్చి చెప్పారు.